ఓకే. నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ప్రస్తుతం రాష్ట్రంలో అత్యంత కీలకంగా వినిపిస్తున్న అంశం పూర్తిగా కూడా థియేటర్ల యాజమాన్యపు హక్కులను జనసేన పార్టీ హరిస్తుందనేది పెద్ద ఎత్తున వినబడుతుంది. దీనికి గల కారణాలు గత 2 రోజులుగా జనసేన పార్టీ డిప్యూటీ సీఎం కార్యాలయం పూర్తిగా కూడా థియేటర్ల పరిరక్షణ, థియేటర్ల పర్యవేక్షణ, థియేటర్లకు సంబంధించి ప్రక్షాళన అనే కార్యక్రమాలను భుజస్కంధాలపై ఎత్తుకుంది. జనసేన పార్టీ సంబంధించి ఎందుకు చాలా ఇంత పెద్ద ఎత్తున ఈ అంశంపై పనిచేస్తున్నారు అంశాలను రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు రిలీజ్‌కి దగ్గరవుతున్న తరుణంలో దీనికి సంబంధించి కొంతమంది థియేటర్ల యాజమాన్యాలు పూర్తిగా కూడా సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయనేది పెద్ద ఎత్తున వాదన వినబడుతుంది. ఆ వాదనలో భాగంగా జనసేన పార్టీకి సంబంధించి క్రియాశీలకంగా ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నియోజకవర్గపు ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అనుశ్రీ సత్యనారాయణ ఈరోజు పార్టీ సస్పెండ్ చేసింది. దీనికి గల కారణాలు ఏమని చెప్తుందంటే, ఆ పార్టీ ఏదైతే థియేటర్ల బంద్ అనే అంశం ఉందో ఆ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది అనుశ్రీ సత్యనారాయణ అనేది ఆ పార్టీ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని, కేవలం పార్టీలో ఉంటూ ఇటువంటి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి ఆయన్ని పార్టీ నుంచి తొలగిస్తున్నాం, పూర్తిగా దీనిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని పూర్తిగా ట్విట్టర్‌లోనూ అదేవిధంగా పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది. జనసేన పార్టీ గతంలో మాట్లాడినప్పుడు ఒక విధంగాను, ప్రస్తుతం మాట్లాడుతున్నప్పుడు ఒక విధంగాను మాట్లాడుతున్న ఈ 2 తారతమ్యాలపై ప్రజాస్వామ్యం బద్ధంగా జనసేన పార్టీ నడుస్తుందంటే లేదు, ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు సాగుతుందనేది ఆ పార్టీలో ఎక్కువగా వినబడుతుంది. ప్రస్తుతం జనసేన పార్టీకి సంబంధించి తీసుకున్న నిర్ణయం వెనకాల ఒక్కసారి ఈ నిర్ణయాన్ని బేరీ చేసుకుంటే, అనుశ్రీ సత్యనారాయణ అనే వ్యక్తి ఏప్రిల్ నెలలో జరిగిన సమావేశంలో థియేటర్లకు సంబంధించి సింగిల్ థియేటర్ ఏదైతే సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉంటాయో ఆ థియేటర్లో యాజమాన్యపు హక్కులకు సంబంధించి మొదటి వారాన్నేమో పూర్తిగా కూడా రెంటల్ పద్ధతులు నడిపిస్తున్నారు, రెండో వారాన్ని పూర్తిగా కూడా షేరింగ్ పద్ధతులు నడిపిస్తున్నారు. దీనివల్ల యాజమాన్యపు హక్కులు కోల్పోతున్నాం కాబట్టి పూర్తిగా కూడా ఏదో ఒక పద్ధతి అయితే రెంటల్ పద్ధతి లేదా షేరింగ్ పద్ధతిలో థియేటర్లను నడిపించాలి, కానీ అలా నడిపించట్లేదని కాబట్టి బంద్‌కు పిలుపునిచ్చే విధంగా ఒక ఆలోచన చేశారు. జూన్ మాసం నుంచి బంద్‌కి ఇవ్వాలనేది ఆయన ఆలోచన చేశారు. ఇది కేవలం ఆలోచన మాత్రమే, ఆ రోజు రూపకల్పన జరిగింది. కేవలం ఆ ఆలోచనని బేస్ చేసుకొని ఈరోజు ఆయన పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది. పూర్తిగా వివరణ తీసుకోండి. నిన్నటి రోజున కందులు దుర్గేష్ ఏదైతే ఈ థియేటర్‌లకు సంబంధించి పాత్రికేయ సమావేశం రాజమండ్రిలో నిర్వహించారో ఆ సమావేశంలో కూడా అనుశ్రీ సత్యనారాయణ ఆయనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఇటువంటి వివరణ కోరకుండా పార్టీని సస్పెండ్ చేయడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మరో పక్షంలో ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడండి. తిరుపతికి చెందిన కిరణ్ రాయల్‌ని మాత్రం పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండమని ఒకే ఒక్క విజ్ఞప్తి చేశారు గానీ, ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అనుశ్రీ సత్యనారాయణ పార్టీ వ్యక్తి పట్ల మాత్రం చాలా దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయాలు పార్టీ మనుగడకు ముప్పు, పార్టీలో ప్రజాస్వామ్యానికి ముప్పు ఉన్నదని పూర్తిగా అందరూ అనుకుంటారని రాజకీయ విమర్శలు వినబడుతున్నాయి. ఆ పార్టీలో కూడా పెద్ద ఎత్తున ప్రశ్నల వర్షం కురుస్తుంది.